నమస్తే, వెల్కమ్ టు స్క్రై పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. 9,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. నేటి నుండి 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు. దుర్గగుడిలో ఇరుముడి సమర్పించేందుకు 3 హోమగుండాలు, ప్రత్యేక క్యూ లైన్లు, వెయిటింగ్ హాల్స్ తో సహా పలు సదుపాయాలు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్తో మంత్రి నారా లోకేష్ సమావేశం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ముందుకు వెళ్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన నిధుల విషయంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు నాబార్డు ద్వారా 7,380 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. మొత్తం 44 అంశాలపై మంత్రి మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. సిఆర్డీ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి 7,380.70 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డీకు అనుమతి ఇచ్చింది. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూములను కేటాయించేలాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. 163 కోట్లతో జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలన అనుమతులకు ఆమోదించింది. 20,000 కోట్ల పెట్టుబడులు, 56,000 ఉద్యోగాల కల్పనకు ఆమోదం తెలిపింది. కుప్పలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుపై మంత్రిమండలి ఆమోదించింది. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కన్స్ట్రక్షనల్ సర్వీసెస్ ముసాయిదీ బిల్లుపై కేబినెట్ లో చేరింది. ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై మాట్లాడారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదంపై చర్చించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. వేకువజామున ప్రధాన ఆలయంలో అమ్మవారికి సుప్రభాత సేవ, స్నప్నాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఇతర ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలి వెళ్లి హోమగుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేశారు. హోమగుండాలను వెలిగించిన తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో ఈ రోజు ప్రారంభమైన భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని భవానీ మాల విరమణ కోసం నిర్దేశించిన 5 రోజులకు అదనంగా మరో 2-3 రోజులు కూడా ఏర్పాట్లను యథాతథంగా ఉంచాలని దేవస్థానం భావిస్తుంది. సుమారు 6 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భవానీల కోసం తాత్కాలిక షెడ్స్, కేశఖండనశాలలు ఏర్పాటు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. హోమగుండాల్లో భవానీలు తమ వెంట నెయ్యితో నింపి తీసుకొచ్చిన కొబ్బరికాయలను వేసి దుర్గమ్మ తమను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భవానీ భక్తులు భవానీ మాలలు వేసుకుని దుర్గమ్మ సన్నిధికి తరలి వచ్చారు. త్రిభువనేశ్వరి, శ్రీచక్ర రాజా పురవాసిని అయిన కనకదుర్గమ్మాదేవి భవానీ దీక్షను లింగభేదాలు, వయోభేదాలు లేకుండా అందరూ ఆచరిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించి చందనం, కుంకుమ బొట్టు ధారణ చేసి 108 ఎర్రని పూసల దండ వేసుకొని నిత్యం కనకదుర్గమ్మ స్తోత్రం పఠించి మండల దీక్షలు పూర్తి చేసిన భవానీ భక్తులు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఏటా మార్గశిర బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు భవానీ దీక్ష విరమణకు సమయంగా వేదిక కమిటీ నిర్ణయించింది. ఈ 5 రోజులు శతచండీ యాగం కొనసాగుతుంది. ఏకాదశి రోజున ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తమవుతాయి. దీక్షాదారుల కోసం వందలాది మంది గురు భవానీలు ఆలయంలో అందుబాటులో ఉంటారు. విజయవాడ నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు మార్గాల్లో పంపిస్తున్నారు. ఇతర వాహనాలు కూడా భవానీల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోనికి రానికుండా నియంత్రిస్తున్నారు.
కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళ్తుందని తెలిపారు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ వివరించారు. 1053 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, సువిశాలమైన రోడ్లు, రైలు మార్గాలు, 6 ఆపరేషన్ పోర్టులు, 6 ఎయిర్పోర్టులతో విస్తృతమైన కనెక్టివిటీ కలిగి ఉందని తెలిపారు. మరో 6 నెలల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు మూలపేట, మచిలీపట్నం, రాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు రాకతో విశాఖపట్నం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులకు కెనడియన్ పెట్టుబడిదారులను ప్రోత్సహించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ పదోన్నత పథకం కింద బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్ కోచింగ్ కు 100 మంది అభ్యర్థులు ఎంపికైనట్లుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అమరావతిలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కో అభ్యర్థికి కోచింగ్, భోజనం, వసతి సదుపాయాలను 85,000 రూపాయలకు వెచ్చిస్తున్నట్లుగా తెలిపారు. ఎంపికైన వారి సర్టిఫికెట్స్ ను ఈ నెల 12వ తేదీన విజయవాడ గొల్లపూడిలోని బీసీ స్టడీ సర్కిల్లో పరిశీలిస్తామని 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లుగా ఆమె వెల్లడించారు. రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మరి 14-19లో బీసీ స్టడీ సర్కిల్స్ అన్నీ అమలుపరిచాం. చాలామంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు చూసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అదేవిధంగా మళ్ళీ అధికారం రాలగానే మరి 24-25లో కూడా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ 100 మందికి ఇచ్చి 100 మంది మనం ఎలిజిబిలిటీతో విత్ ఆల్ అకామిడేషన్స్తో మనం ఇచ్చాం. 83 మందికి పూర్తి మరి కోచింగ్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా వివిధ రంగాల్లో సుమారుగా అన్ని అంటే ఇప్పుడు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంతమంది వివిధ శాఖల్లో కూడా వారు కూడా ఎలక్ట్ అయ్యారు. దానితో పాటు మరి మెగా డిఎస్సి 26 జిల్లాల్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టి మరి అందులో కూడా 281 మంది మన బీసీ వెల్ఫేర్ ద్వారా తీసుకున్న కోచింగ్లో కూడా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ మరి 25-26 కూడా మరి రెండోసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కూడా సెకండ్ బ్యాచ్ కూడా ఇప్పుడు 100 మందికి మరి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఆల్ అకామిడేషన్స్తో ఇచ్చాం. సుమారుగా 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 723 మంది హాజరయ్యారు. అందులో మరి సెలెక్ట్ అయిన వారు 100 మంది ఈరోజే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసాం. ఈ విధంగా 100 మందిని కూడా సెలెక్ట్ చేసాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ వారికి కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీసు ఒక పక్క అకామిడేషను, అది కూడా గర్ల్స్కి సపరేటు బాయ్స్కి సపరేట్ కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి మరి లా ఎక్సలెన్సీ వారి ద్వారా అనుభవమైన సంస్థ మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మరి పిల్లలందరికీ నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని మరి ఈరోజు అన్ని గురుకుల పాఠశాల అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్లో కావచ్చు సన్న బియ్యం కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ సక్సెస్ కావాలి. మీకు ఇంకా కావాల్సినంత లైబ్రరీ మెటీరియల్ కూడా మేము అక్కడ పెట్టాం. ఇంకా కావాల్సినవి కూడా అందుబాటు చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతారెడ్డి తెలిపారు. సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఏఐ కసరత్తు చేస్తుందని ఎంపీ బాలశౌరి ఆదేశాలతో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఇండిగో సర్వీసుల సంక్షోభంపై విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విమానాశ్రయం మీదుగా 22 స్వదేశీ 3 విదేశీ విమానాలు రాకపోకలు సాగిస్తుంటే అందులో 16 స్వదేశీ 3 విదేశీ సర్వీసులను ఇండిగో సంస్థ నిర్వహిస్తుందని అన్నారు. వాటిలోనూ
ఎయిర్ బస్ సర్వీసెస్లను ఢిల్లీ ముంబై సర్వీసులకి సంక్షోభం తలెత్తగా విజయవాడ విమానాశ్రయులు ఏ అసౌకర్యం కలగలేదని అన్నారు. ఒకరోజు ముంబై సర్వీసు ఈ నెల 11 వరకు మాత్రమే ఢిల్లీ సర్వీసును రద్దు చేసినట్లుగా సంస్థ ప్రకటించిందన్నారు. సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఏఏఐ కసరత్తు చేస్తుందని, ఎంపీ బాలశౌరి ఆదేశాలతో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. రానున్న రోజుల్లోనూ మెరుగైన సేవలు అందించేందుకు పౌర విమానయాన శాఖ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇండిగో ఫ్లైట్ ఆపరేషన్స్ డిస్రప్ట్ అవడం వల్ల దేశం మొత్తం మీద ప్యాసింజర్స్, ఎస్పెషల్లీ ఎయిర్ ప్యాసింజర్స్ చాలా డిస్టర్బ్ అయ్యారు. ఆ డిస్టర్బెన్స్ ని ఏ విధంగా తగ్గించాలన్న కసరత్తు డే 1 నుంచే చేసి మన ఆనరబుల్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారి ఇన్స్ట్రక్షన్స్ ఆయన డైరెక్ట్ గా ఫాలోఅప్ చేసి ప్రతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్, ప్రతి స్టాఫ్, నాట్ ఓన్లీ ద ఎయిర్పోర్ట్ డైరెక్టర్, రైట్ అప్ టు ద సెక్యూరిటీ, రైట్ అప్ టు ద ఆపరేషన్స్, ప్రతి ఒక్కరిని ఈ యొక్క సంక్షోభాన్ని ఎలాగైతే నివారించాలి, మినిమం టు మినిమం ప్యాసింజర్స్ కి ఇన్కన్వీనియన్స్ అయ్యేలా, చాలా ఇన్కన్వీనియన్స్ కాకుండా ఎలాగైతే ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి అన్న విషయాన్ని వీలైనంత తొందరగా ప్యాసింజర్స్ కి ఇన్ఫర్మేషన్ చేరవేసి, ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్స్ ముందుగా వచ్చిన వాళ్లకు ఎయిర్పోర్ట్ లో ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళకు వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఆర్ ఈవెన్ ద ఎయిర్పోర్ట్ ఫ్లడ్ అవుతున్న అప్పుడు డెఫినెట్లీ ప్యాసింజర్స్ టాయిలెట్స్ పైన ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి ఒక్క పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఫెసిలిటీస్ ను ప్రొవైడ్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా క్లియర్ గా ఉన్నాయి. దానికి అనుగుణంగానే విజయవాడ ఎయిర్పోర్ట్ లో చాలా తక్కువ ఇన్కన్వీనియన్స్ కి గురయ్యారు ప్యాసింజర్స్ అని చెప్పడానికి నేను తెలియజేస్తున్నాను మీడియా ప్రముఖంగా. ఇంకా టోటల్ గా మనకు ఆపరేషన్స్ 1వ తారీఖు నుంచి స్లోగా స్టార్ట్ అయ్యింది. ఈ డిస్ట్రప్షన్స్ అన్నాయి. విజయవాడలో రోజుకు 22 అరైవల్స్, 22 డిపార్చర్స్ డొమెస్టిక్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇవి కాకుండా వారానికి 5 ఇంటర్నేషనల్ అరైవల్స్, 5 ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కూడా ఉన్నాయి ఎవ్రీ వీక్. సో ఈ అవుట్ ఆఫ్ 22 డొమెస్టిక్ ఆపరేషన్స్ 16 ఆర్ ఇండిగో ఫ్లైట్స్. ఓన్లీ 6 ఫ్లైట్స్ మాత్రమే ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ, ఎయిర్ ఇండియా కానీ ఫ్లైట్స్ ఆపరేట్ జరుగుతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ లో కూడా వారానికి 5 అరైవల్స్, 5 డిపార్చర్స్ లో 3 ఏమో ఇండిగో, 2 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో ప్రిడామినెంట్లీ విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఇండిగో ఆపరేషన్స్ అన్నవి ఆల్మోస్ట్ 75% ఫ్లైట్స్ ఇండిగో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. అయినా కూడా ముఖ్యంగా డిస్రప్షన్స్ మనకు ఎక్కువగా విజయవాడలో ఫేస్ అయ్యింది ఢిల్లీ ఫ్లైట్, ముంబై ఫ్లైట్. అవి కాకుండా ఫస్ట్ 2 days అంటే థర్డ్, ఫోర్త్ మాత్రం ఈవెన్ ATR ఫ్లైట్స్ విచ్ ఆర్ కనెక్టింగ్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్, ఇది కూడా కొంచెం డిలే అవడం జరిగింది. క్యాన్సిల్ అవ్వలేదు, డిలే అవడం జరిగింది. కానీ ఢిల్లీ ఫ్లైట్ మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా డిలే అవుతుందని చెప్పేసి ఇండిగో కాల్ తీసుకొని ఫ్లైట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ ఫ్లైట్ రేపటి వరకు క్యాన్సిల్ అయింది. ఎల్లుండి నుంచి ఫ్లైట్ అవైలబుల్ ఉంటుందని మాకు ఇండిగో వాళ్ళ ద్వారా తెలిసిన సమాచారం. ఇది కాకుండా ఇంకా ముంబై ఫ్లైట్ ఒకరోజు క్యాన్సిల్ అయింది మొత్తం ఆపరేషన్స్ లో, మిగతా రోజుల్లో ఆపరేట్ అవుతుంది. సో ఇండిగో ఢిల్లీ ఫ్లైట్ క్యాన్సిల్ అవడం వల్ల ఢిల్లీ ప్యాసింజర్స్ కొంత ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఫేర్స్ కూడా ఎక్కువయ్యాయని కూడా ప్యాసింజర్స్ వాళ్ళ యొక్క కంప్లైంట్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఎయిర్లైన్స్ యొక్క పరిధిలో ఉంటది కాబట్టి ఎయిర్లైన్స్ వాళ్ళకు మా చైర్మన్ లెవెల్లో, మినిస్టర్ గారి లెవెల్లో కూడా ప్రైసెస్ క్యాప్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మన విజయవాడ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతానికి అయితే ఐ కెన్ సే నిన్న కానీ మొన్న కానీ అన్ని ఫ్లైట్స్ బిఫోర్ టైం వచ్చాయి, ఇండిగో ఫ్లైట్స్. సో దేర్ ఆర్ నో డిలేస్. అలాగే ఫ్లైట్ లాస్ట్ మినిట్ క్యాన్సిల్ అవడం కానీ, ప్యాసింజర్స్ కి ఇన్ఫర్మేషన్ లేకపోవడం కానీ, ఇలాంటి అసౌకర్యాలు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ లో జరగలేదు. ఇంకా అది కాకుండా ప్యాసింజర్స్ కన్వీనియన్స్, ప్యాసింజర్స్ యొక్క మెయిన్ కంప్లైంట్ వచ్చేసి ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం, వాళ్ళకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ లేకపోవడం అన్నది వాళ్ళ మెయిన్ కంప్లైంట్. సో మేము ప్రతి ఒక్కరు మా స్టాఫ్, అడిషనల్ స్టాఫ్ ని డిప్లాయ్ చేసి
ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేసి మా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాఫ్, ఈవెన్ మా దగ్గర ఉన్న కాంట్రాక్టర్ స్టాఫ్ ప్రతి ఒక్కరిని ప్యాసింజర్స్ యొక్క ఫెసిలిటీస్ గురించి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను ఎంత వీలైనంత మాక్సిమం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉర్దూ అకాడమీ ఏర్పడి 50 ఏళ్లైన సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ తెలిపారు. పాత బస్తీ పంజా సెంటర్లోని ముసఫీర్ ఖానా ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీతో పాటు అధికారులతో మంత్రి ఫారూక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉర్దూ భాషా అభివృద్ధికి నూతన అధ్యయనం ప్రారంభిస్తున్నామని చెప్పారు. అకాడమీ ఉద్యోగుల్లో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఉర్దూ అకాడమీ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, అందుకు సంబంధించిన గోడపత్రికను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఏదైతే ఉర్దూ అకాడమీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్నటువంటి 159 మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిపి దానికి సెక్రటరీగా ఉన్నటువంటి గౌస్పీర్ గారు, అదేవిధంగా నేను కలిసి దీనికి ఒక రివ్యూ సమావేశం, అంటే ఒక సమావేశం అనేది నిర్వహించి మొత్తం కూడాను వారితో పాటు రివ్యూ అనేది నిర్వహించడం జరిగింది. సాయంత్రం నుంచి మన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి ఆధ్వర్యంలో మనకు ఉన్నటువంటి సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాల కోసం వారికి అన్ని కూడాను అంశాలు వారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఏదైతే 1 డే వర్క్షాప్ ఉందో ఇందులో మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక 1975 31 డిసెంబర్న ఉర్దూ అకాడమీ అనేది స్థాపించడం జరిగింది. 2025 31 డిసెంబర్ నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ ఉర్దూ అకాడమీకి సంబంధించినటువంటి ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో వాటిని సురూరే ఉర్దూ అని చెప్పేసి ఉత్సవాలను లాంచ్ చేస్తూ మొత్తం 5 రోజుల పాటు ఒక కార్యాచరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కేవలం లోగో లాంచింగ్ మాత్రమే ఇవాళ జరిగింది. అసలు ఏదైతే మెయిన్ అజెండా ఉందో ఇది మొత్తం కూడాను ఇన్షాల్లా రేపు ఎల్లుండో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సమయం తీసుకొని ఆయన చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం చాలా ఉంది. మొత్తం యావత్తు భారతదేశంలో, నేను రాష్ట్రం గురించి మాట్లాడలేదు, లేకపోతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేదు, యావత్తు భారతదేశంలో ముస్లిం సమాజం కోసం మరీ ముఖ్యంగా ఏదైతే ఉర్దూ భాషాభివృద్ధి కోసం పాటుపడినటువంటి నాయకుల జాబితా తీస్తే అందులో ఒక పేరుతోనే అది స్టార్ట్ అవుతుంది, ఆ ఒక్క పేరుతోనే ఎండ్ అయిపోతుంది. ఆ పేరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పవచ్చు, అవునండి మీకు చైర్మన్ ఇచ్చారు కాబట్టి మీరు ఇలాగే చెప్తారు అని చెప్పేసి. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఏదైతే 6 అంశాలు ఉన్నాయో ఈ 6 అంశాలు కనుక మొత్తం భారతదేశంలో ఇంకొకరు ఎవరైనా కానీ నిర్వహిస్తే కనుక ఓపెన్ ఛాలెంజ్కైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లోంచి అందరికన్నా మొట్టమొదటిది మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. మొత్తం భారతదేశంలో ఆ ఉర్దూ యూనివర్సిటీ రాకముందు ఒక ఉర్దూ యూనివర్సిటీ అనేదే లేదు. 200 ఎకరాలు గచ్చిబౌలిలో కేటాయించి 200 ఎకరాలు ఉర్దూ యూనివర్సిటీ కోసం కేటాయించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు షిబ్లీ గారిని ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం. దాంతోపాటు ఆయన తన డిపార్ట్మెంట్లో పనిచేసే వారందరూ ఎవరైతే ఉన్నారో 159 మందిని కూడా పిలిపించి రివ్యూ కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళ రివ్యూలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలని ఆయన చెప్పాడు, అన్నీ కూడా 6 అంశాల గురించి. ముఖ్యంగా ఈ లోగో ఇది ఇక్కడ ఏర్పాటు చేశాడు కదా, ఇది 50 సంవత్సరాలు ఉర్దూ అకాడమీ వచ్చి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఉర్దూ అకాడమీ పెట్టి దేవుడు ముస్లిం కాదు, కీర్తిశేషులు మన బాగారెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేశారు చాలాసార్లు. నేను ఉన్నప్పుడు కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను మంత్రిగా ఉన్నాను. వారు ఉర్దూ భాష, ఉర్దూ మీద, అరబీ మీద, ఫార్సీ మీద మంచి కమాండ్ ఉండేది. అటువంటి వ్యక్తి వారినే స్థాపించడం జరిగింది ఉర్దూ అకాడమీ. దాన్ని ఈరోజు ఆ రోజు ₹1,00,000 మొదలైంది, ఈరోజు దాదాపు కొన్ని కోట్ల రూపాయలకు వచ్చింది ఉర్దూ అకాడమీ. కానీ ఈరోజు ఉర్దూ అకాడమీలో 159 మంది పనిచేస్తారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు దాన్ని ముందుకు తీసుకొచ్చింది వారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఆ లోగోలు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఉర్దూ భాషలో ఉండే ఉర్దూ టీచర్ల నియామకం కోసం 1000 మంది టీచర్లకు, ఉర్దూ టీచర్లకు 1000 మంది ఉర్దూ టీచర్లకు 1998లో ఒకటేసారి వాళ్ళకు
అపాయింట్మెంట్ ఇచ్చి అంటే వాళ్ళకు ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విరివిగా నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి తొలి విడతలో 2122 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లుగా తెలిపారు. బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామంలో 86.6 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన సచివాలయం, అంగన్వాడీ భవనం, సీసీ రోడ్లను 2.05 కోట్లతో చేపట్టిన విద్యుత్ లైన్ల మార్పిడి, సీసీ డ్రైన్ల నిర్మాణము తదితర పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 2.92 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెంకటరావు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రహదారులను సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయడంతో పాటు సీసీ డ్రోన్ల నిర్మాణం చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బొమ్మలూరు గ్రామ సర్పంచ్ కాటూరి విజయభాస్కర్, కొమ్మూరు గ్రామ సర్పంచ్ కొల్లి వెంకట సత్యనారాయణ, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చల్మల శెట్టి రమేష్ బాబు, మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు ముప్పులూరి సాయి కళ్యాణి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బొమ్మలూరు గ్రామంలో సచివాలయ ఓపెనింగ్ కానీ, రోడ్స్ ఓపెనింగ్ కానీ, అలాగే ఆర్డీఎస్ఎస్లో 3 ఫేజ్ ఆల్రెడీ సగంలో ఉంది. అది దాదాపు 10 రోజులు అయ్యే పరిస్థితి. 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేపట్టాం. అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కృష్ణారావు గారు కానీ, తెలుగు యువత నాయకుడు చందు కానీ, గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు కాటూరి విజయభాస్కర్ కానీ, అలాగే మాతంగి వెంకట్ కానీ, సెక్రటరీ ప్రసాద్ గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయటం, అలాగే 2 కోట్ల రూపాయలు పైబడి అభివృద్ధి పనులు చేసిన ఈ గ్రామంలో రాబోయే 20 రోజుల్లో నెల రోజుల్లో క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేయాల్సిందిగా పిల్లలు ఆడుకోవడానికి చేయమని చెప్పా. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవాళ 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు కానీ, క్వాంటమ్ వ్యాలీ ఎలా డెవలప్ చేయాలి అమరావతిని కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 10,000 మందికి పదోన్నతులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటిసారిగా కల్పించినందుకు డిప్యూటీ సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు అమెరికాలో గూగుల్ కంపెనీ తెచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా గత 2 రోజులుగా దాదాపు 20 మంది కంపెనీల కన్నా ఎక్కువ సీఈఓలతో మీటింగ్ అడ్రస్ చేసిన పరిస్థితి మనం మీడియాలో చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా అమెరికా వెళ్ళాల్సింది, దిక్కుమాలిన కేసులు పెడతాం గత పాలకులు చేసింది ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసింది. ఆ కేసు వల్ల పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల నేను వెళ్ళకపోయా. కానీ లోకేష్ బాబు పెట్టుబడులతో తిరిగి వస్తాడు. రాబోయే కాలంలో ఈ రాష్ట్ర దశ మారుస్తానికి లోకేష్ చేసే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, అలాగే ఈ గ్రామంలో కాంగ్రెస్ కంచుకోట లాంటి విలేజ్లో మొట్టమొదటిసారిగా మొన్న 2009లో ఒకసారి మాత్రం తెలుగుదేశం కార్యకర్త వచ్చిన పరిస్థితి, తర్వాత మళ్ళీ మొన్న 4 ఓట్లు 5 ఓట్లు నాకు వచ్చిన పరిస్థితి. వచ్చే ఎన్నికలకు ఎట్టి పరిస్థితి 500 ఓట్ల మెజారిటీ పెరిగే దిశగా ఈ పార్టీని జనసేన కూటమి నాయకులు కలుపుకుని పనిచేయాల్సిందిగా పార్టీ నాయకులందరినీ కోరుతూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించి పల్లెటూరులో వెనకటి పెళ్లిళ్ళప్పుడు ఇలాంటి లైటింగ్లు పెట్టి అంత భారీగా చేసేవాళ్ళు ఆ స్థాయిలో చేసినందుకు సర్పంచ్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తా. గన్నవరం నియోజకవర్గంలో ఇకపై అక్రమ మైనింగ్లు ఉండవు అని ఎన్నికల ముందు చెప్పా. ప్రభుత్వం కొంతమంది కంపెనీలకు భూమిని కేటాయించింది. ఆ ప్రొసీజర్ చూసినాక ముఖ్యమంత్రి గారిని కూడా కోరదాం అనుకుంటున్నాం. ఎంతో కొంత డిఎంఎఫ్ ఫండ్ ఈ నియోజకవర్గానికి కేటాయిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెప్పి తీసుకురమ్మని కోరదాం అనుకుంటున్నా. అసెంబ్లీలో ఒకసారి మాట్లాడి రాబోయే సెషన్స్లో కూడా మాట్లాడతా. గన్నవరం ప్రజల సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్నా. గన్నవరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం విప్పుగా ఉన్న శాసనసభలో ఏదో ఒక క్వశ్చన్ అవర్లో మేము మాట్లాడకూడదు కాబట్టి 0 అవర్లోనో ఇంకోటో ఏదైనా డిబేట్లలోనో అవకాశం చూసుకుని మరీ గన్నవరం ప్రజల సమస్యను అడ్రస్ చేస్తున్నా. శివశక్తి ఆధ్యాత్మిక సంస్థ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశవార్ష విజయ సంఖారం నిర్వహిస్తున్నామని శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కన్నాకర్ సుగుణ, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమార్లు వెల్లడించారు. డిసెంబర్ 14న కేతనకొండ నేతాజీ స్కూల్ గ్రౌండ్స్ నందు జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందూ బంధువులతో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కన్నాకర్ సుగుణ, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమార్లు మాట్లాడుతూ శివశక్తి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 వసంతాల పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. 10,000 మంది హిందూ వీరుల సమక్షంలో హిందూ మహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నజీర స్వామి వంటి పీఠాధిపతులు హాజరవుతారని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కేతనకొండలో ఈ నెల 14వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
సనాతన ధర్మ పరిరక్షణలో 10 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక. ఈ సంస్థ 10వ వార్షికోత్సవం విజయవాడ కేతనకొండలో జరగబోతుంది. ఈ దశాబ్ది ఉత్సవాలకు దశవర్ష విజయ శంఖారావం అని నామకరణం చేశాం. ముఖ్య అతిథిగా శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారు విచ్చేస్తున్నారు. అలాగే భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామివారు కూడా విచ్చేస్తున్నారు. ఇంకా ప్రముఖులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, హిందూ సంఘాల అధ్యక్షులు, ఎంతోమంది వక్తలు రాబోతున్నారు. ఒక 10,000 మంది శివశక్తి అభిమానులు, కార్యకర్తలు, హిందూ బంధువులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో ఒక ఫెస్టివల్ లాగా ఈ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీడియా ముఖంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకల్లో మీరు కూడా పాల్గొనండి. శివశక్తితో పాటు మీరు కూడా ధర్మరక్షణలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్. నేను కళ్యాణ్, శివశక్తి ప్రధాన కార్యదర్శిని. గత 10 సంవత్సరాలుగా హిందూ ధర్మ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్నటువంటి శివశక్తి సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా హిందూ సంఘటనా శక్తిని సమాజానికి చూపించడానికి, హిందూ ఐక్యతని సమాజంలో తీసుకురావడానికి దశవర్ష విజయ శంఖారావం అనేటటువంటి భారీ బహిరంగ సభని విజయవాడ, ఇబ్రహీంపట్నం, కేతనకొండలోని సిబిఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందు మూలంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ సమావేశం ద్వారా ఈ సభకి ప్రతి ఒక్క హిందూ హాజరై హిందూ సంఘటన శక్తి, హిందూ ఐక్యతని చూపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. 9,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. నేటి నుండి 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు. దుర్గగుడిలో ఇరుముడి సమర్పించేందుకు 3 హోమగుండాలు, ప్రత్యేక క్యూ లైన్లు, వెయిటింగ్ హాల్స్ తో సహా పలు సదుపాయాలు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్తో మంత్రి నారా లోకేష్ సమావేశం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ముందుకు వెళ్తుందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.